బాలీవుడ్ లో ప్రముఖ నటుల భద్రతపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ప్రముఖ హీరో రణ్వీర్ సింగ్, దర్శకుడు రోహిత్ శెట్టిలకు వచ్చిన బెదిరింపు సందేశాలు ఇప్పుడు సినీ ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. వాట్సాప్ ద్వారా ఒక ఆడియో మెసేజ్ పంపించి తమ డిమాండ్ నెరవేర్చకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆ ఆడియోలో మాట్లాడిన వ్యక్తి తాను లారెన్స్ బిష్నోయి గ్యాంగ్ కి చెందిన హరి బాక్సర్ అని చెప్పుకున్నాడు. రణవీర్ సింగ్, రోహిత్ శెట్టి దగ్గర పనిచేసే సిబ్బంది వివరాలు తమ వద్ద ఉన్నాయని, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎప్పుడు ఇంటికి వెళ్తారనేది కూడా తమకు తెలుసని చెప్పాడు. తమ మాట వినకపోతే వారిని హత్య చేస్తామని కూడా బెదిరించాడు. ఈ మాటలు వినగానే బాలీవుడ్ వర్గాలు భయంతో ఉలికిపడ్డాయి. బెదిరింపు కేవలం ఒకరికి మాత్రమే రాలేదు. రణవీర్ సింగ్ కే కాకుండా రోహిత్ శెట్టికి ఇదే విధమైన ఆడియో వచ్చింది. ఒకే విధంగా ఉండే సందేహాలు రావడంతో ఇది ఒక గ్యాంగ్ ప్రణాళికగా పోలీసులు భావిస్తున్నారు. వెంటనే ముంబై పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ క్రైమ్ విభాగం కూడా ఇందులో చేరి ఆ ఆడియో ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరు పంపారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇది రణవీర్ సింగ్ కు తొలిసారి వచ్చిన బెదిరింపు కాదు. కొద్ది రోజుల క్రితమే ఆయనకు వాయిస్ నోటు ద్వారా మరొకసారి బెదిరింపులు వచ్చాయి. అప్పట్లో భారీ మొత్తంలో డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆ సమయంలో ఆయన ఇంటి వద్ద భద్రతను పెంచారు. ఇప్పుడు మరొకసారి ఇదే తరహాలో హెచ్చరిక రావడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆయన నివాసం దగ్గర పోలీసులు గస్తీ కాస్తున్నారు. బిష్నోయి గ్యాంగ్ పేరు గత కొన్నాళ్లుగా ఉత్తర భారతదేశంలో ఎక్కువగా వినిపిస్తుంది. ఈ గ్యాంగ్ పై పలు హత్య కేసులు, డ్రగ్స్ కేసులు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేయడం ద్వారా తమ ప్రభావం చూపించాలని చూస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రముఖులపై దాడి చేస్తే ఎక్కువ ప్రచారం వస్తుందని, దాంతో భయం సృష్టించవచ్చని భావిస్తున్నారని అంటున్నారు. అయితే సెలబ్రిటీలను ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారన్న ప్రశ్నకు పలు సమాధానాలు వినిపిస్తున్నాయి. కొందరి అభిప్రాయం ప్రకారం హీరోలు కోట్ల రూపాయలు సంపాదిస్తారు. వారిని బెదిరిస్తే సులభంగా డబ్బు వసూలు చేయవచ్చని గ్యాంగ్లు భావిస్తున్నాయని అంటున్నారు. మరికొందరు విదేశీ వ్యాపారాలు లేదా బ్రాండ్ ఒప్పందాల వల్ల కూడా ఈ రకమైన బెదిరింపులు రావచ్చని చెబుతున్నారు. మరికొందరు మతం లేదా భావజాల అంశాలను కూడా కారణంగా చూపించి గ్యాంగ్లు తమ ప్రయోజనాలు సాధించాలనుకుంటున్నాయని అంటున్నారు. ఈ ఘటనతో బాలీవుడ్ లో భయం నెలకొంది. పెద్ద హీరోలు, దర్శకులు, నిర్మాతలు తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ సెట్లలో భద్రతను పెంచారు. సెట్ లోకి ఎవరైనా వస్తే ఖచ్చితంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రముఖుల ఇళ్ల వద్ద పోలీసులు గస్తీ ఎక్కువైంది. వారి వ్యక్తిగత సిబ్బందికి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో కూడా ఈ విషయం పెద్ద చర్చగా మారింది. అభిమానులు తమ హీరోలకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. తమ హీరోలు సురక్షితంగా ఉండాలి, దోషులను కఠినంగా శిక్షించాలని కామెంట్లు చేస్తున్నారు. కొందరు అభిమానులు పోలీసులు ట్యాగ్ చేస్తూ త్వరగా న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో కూడా కొన్ని చోట్ల జరిగాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా, డిజిటల్ యుగంలో ఈ రకమైన బెదిరింపులు మరింత వేగంగా వ్యాపిస్తున్నాయి. ఒక చిన్న ఆడియో మెసేజ్ కూడా పెద్ద కలకలం రేపుతుంది. అందుకే పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఆడియోలను, వాయిస్ ను పరీక్షించి కాల్ వివరాలు సేకరించి సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖుల భద్రతపై ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. అవసరమైతే మరింత భద్రత కల్పిస్తామని అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా పెద్ద ఈవెంట్లు, సినిమా ప్రమోషన్లు, పబ్లిక్ మీటింగ్ సమయంలో అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కేసులో అసలు నిందితులు ఎవరో త్వరలోనే బయటపడతారని ఆశిస్తున్నారు. బెదిరింపులు చేసి డబ్బు వసూలు చేయాలనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సినీ వర్గాలు కోరుతున్నాయి.